అభయజ్ఞాతం దేవాధిపతయే నమః. ఇప్పుడు మనం శనీశ్వరుడి కాడికి వచ్చాం. ఇప్పుడు శనికి ఎన్ని వేలు చేయాలి చెప్పు? శనికి వచ్చేసి 19,000 చేయాలి. శని ఎవరి యొక్క కుమారుడు అంటే సూర్య భగవానుడి యొక్క కుమారుడు. శమాగ్రజ, యమ అగ్రజుడు అంటే సోదరుడు ఎవరు? యముడు యొక్క సోదరుడు ఎవరు? శనేశ్వరుడు. నీలి వరుడు అంటాడు అన్నమాట. అంటే కలర్లో పర్లేదు, నీలి వర్ణంలో ఉంటాడు కదా, అందువల్ల ఆయన్ని నీలి కలర్తో ఉంటాడు కాబట్టి నీలి స్వరూపుడిగా శని ఈశ్వరుడు అని దానికి నామం వచ్చింది. నీలి వర్ణం, నీలి పుష్పం, నీలి వస్త్రం, నీలాంజన సమప్రభావం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండస్య శనేశ్వరం ప్రణవామ్యాయ స్వాహా. శనిగ్రహాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం గః శనేశ్వరాయ స్వాహా. శనిగ్రహాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం గః శనేశ్వరాయ స్వాహా. శనిగ్రహాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం గః శనేశ్వరాయ స్వాహా. శనిగ్రహాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం గః శనేశ్వరాయ